నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. నీటి యాజమాన్యంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం. చెరువులు నింపలేక పాతాళానికి చేరిన భూగర్భ జలాలు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రాష్ట్ర రైతాంగం విలవిల. అన్నదాతకు భరోసా కల్పిస్తున్న బీఆర్ఎస్ నేతలు. దానం నాగేందర్ చేరికపై కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ కోర్టులో కేసు. ఉప్పల్ మ్యాచ్లో దుమ్ము రేపిన సన్ రైజర్స్. ముంబైపై విజయంతో బోణి కొట్టిన హైదరాబాద్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పద్ధతిన జరగనున్న ఈ పోలింగ్ లో మొత్తం 3 అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఏంటి నరేష్? సునీత, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ కొనసాగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యొక్క స్థానిక సంస్థల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు యొక్క ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్నీ సిద్ధం చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా ఈ యొక్క ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇవాళతో క్యాంప్ పాలిటిక్స్కు తెరపడనుంది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఇరు పార్టీలు కూడా క్యాంప్ పాలిటిక్స్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతాలైనటువంటి వద్ద ఈ యొక్క క్యాంప్ పాలిటిక్స్లో ఈ యొక్క ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ 245 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం ఇది. మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు యొక్క పోలింగ్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, అలంపూర్ నియోజకవర్గాలు మినహా మిగతా 10 నియోజకవర్గ కేంద్రాల యొక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది మరికొద్ది సేపట్లో కూడా పోలింగ్ను ప్రారంభించనున్నారు. ఈ ఓటు ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ యొక్క ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 1439 మంది ఓటర్లు ఈ యొక్క పోలింగ్లో పాల్గొనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది ఎన్నిక. ప్రాధాన్యత క్రమంలో ఈ యొక్క ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. నెంబరింగ్ ఉంటుంది. ప్రాధాన్యత క్రమం అంటే నెంబర్ 1, 2, 3 నెంబర్లు వేసేటటువంటి విధంగా ఈ యొక్క ఓటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ను రీచ్ అయ్యి తమకే ఓటు వేయాలని చెప్పి కూడా
అభ్యర్థులు అడగడం జరిగింది. దీంతో పాటు గత వారం రోజుల నుంచి కూడా ఇరు పార్టీలు కూడా క్యాంప్ పాలిటిక్స్ చేయడం జరిగింది. క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేటటువంటి విధంగా కూడా ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. క్యాంపు నుంచి డైరెక్ట్గా 9 గంటల ప్రాంతంలో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేటటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించి గతంలో ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ స్థానం కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ యొక్క స్థానం ఖాళీ కావడం జరిగింది. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెజారిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మెజారిటీ కౌన్సిలర్లు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడం జరిగింది. దాదాపుగా 850 వరకు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినటువంటి ఓటర్లే ఉండడం జరిగింది. దీంతో ఈ ఎన్నిక దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారందరినీ కలవడం జరిగింది. తమకు ఓటు వేయాలని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి కాసేపట్లో యొక్క పోలింగ్ ప్రారంభం కానుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 4 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 2వ తేదీన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల తర్వాత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ బ్యాలెట్ బాక్స్లను బాయ్స్ జూనియర్ కాలేజీకి తరలించనున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రాష్ట్ర రైతాంగం అల్లాడిపోతోంది. సాగునీరు లేక పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి కడుపు మండిన రైతన్నలు రోడ్ల మీదకొచ్చి కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వ పట్టింపు లేకనే రైతులు రోడ్డున పడే స్థితికి చేరుకున్నారని మండిపడుతున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ సహా మంత్రులు ఆ నెపాన్ని వరుణదేవుడిపై నెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలున్నప్పుడు వర్ణుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు తమ వైఫల్యంతో వచ్చిన కరువును దాచిపెట్టేందుకు ఆ వర్ణుడిపైనే నింద వేస్తున్నది. కానీ ఒక్కసారి ప్రభుత్వ వాతావరణ శాఖ అధికారిక రికార్డులు చూస్తే తెలంగాణలో 2023-24లో సాధారణం కంటే 5% ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సరాసరి వర్షపాతం 874.9 మిల్లీమీటర్లు కాగా కురిసిన వర్షపాతం 920.3 మిల్లీమీటర్లు. 33 జిల్లాల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం, అధిక వర్షపాతాలే నమోదైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాజెక్టుల్లో నీటి నిల్వల్ని ఒడుపుగా వాడితే అన్నదాత గట్టెక్కే మార్గమున్నా రాష్ట్రంలో పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? నిన్నటిదాకా అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? అందుకే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకపోతే మరింకేంటి? సమైక్య ఆలోచనలతోనే ముప్పు సాధారణంగా సాగునీరు అందించాలంటే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు ఇలా పంట పొలాల వరకు నీళ్లు అందించాలనేది సాంకేతికంగా సరైనది కావచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు సైతం అనేకం ప్రధాన కాలువల వరకు నిర్మాణం జరిగి దశాబ్దాలు గడిచినా ఆయకట్టుకు నీరందించకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. వాస్తవంగా తెలంగాణ భౌగోళిక పరిస్థితి వేరు. ఇక్కడ కుతుబ్షాహీలు, కాకతీయులు తవ్వించిన వేల చెరువులు ఉన్నాయి. చెరువులేని ఊరే లేదు. కానీ ఏపీలో చెరువులు ఉండవు. అందుకే పంట పొలాల వరకు మైనర్లు, సబ్మైనర్లతో సాగునీరు అందించాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రధాన కాలువకు చెరువులను అనుసంధానిస్తే తటాకాలన్నీ నిండు కుండల్లా మారుతాయి. తద్వారా చుట్టూ కిలోమీటర్ల కొద్దీ భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో రైతులు బోర్లు, బావుల ద్వారా సాగునీటిని పొందుతారు.
దశాబ్దాలుగా మనది బోర్లు, బావుల మీద ఆధారపడి కొనసాగుతున్న వ్యవసాయమే. అందుకే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు ప్రాజెక్టుల్లో ప్రధాన పనులు పూర్తయిన వెంటనే చెరువులను అనుసంధానించారు. దీంతో ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీరు చెరువుల్లోకి వెళ్లి భూగర్భ జలాలు తక్కువ లోతులోనే అందుబాటులోకి వచ్చాయి. ఎలాగూ ఉచిత విద్యుత్ కావడంతో అన్నదాత ఎవరి దిక్కు చూడకుండా సాఫీగా వ్యవసాయం చేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొదలు ఆ సోయి లేకుండా పోయింది. చెరువులంటే వర్షాలకు నిండాలి తప్ప ప్రాజెక్టుల నీటితో ఎలా నింపుతాం అనే విచిత్ర ధోరణి కనిపిస్తున్నది. అందుకే చెరువులు నింపే అవకాశం ఉన్నా ప్రభుత్వ పట్టింపు లేక రైతులు రోడ్డున పడే స్థితికి చేరుకున్నాడు. ఒక టీఎంసీతో 10,000 ఎకరాలకు సాగునీరు. సాగునీటి రంగంలో ఇదో ప్రాథమిక సూత్రం. వాస్తవమే కావచ్చు. కాలువల ద్వారా నేరుగా పంట పొలాలకు సాగునీరు అందిస్తే ఈ సూత్రాన్ని అమలు చేయొచ్చు. కానీ మనకు వారసత్వ సంపదగా వచ్చిన చెరువులున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వేల చెరువులను ప్రాజెక్టులకు అనుసంధానించింది. దీంతో ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను చెరువులకు మళ్లించడం ద్వారా రైతులు భూగర్భ జలాలు వినియోగించే కొద్దీ చెరువు నీటి ద్వారా భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతూనే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ ను మిస్ కావడంతో పరిస్థితి ఇలా దాపురించింది. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను టీఎంసీకి 10,000 ఎకరాల చొప్పున లెక్కించి ఆయకట్టుకు సరిపడా నిల్వలు లేనందున సాగునీరు ఇవ్వలేమంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ముందుగానే చేతులెత్తేశారు. 7-8 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా సాగు చేసిన రైతులు అదే ఆశతో బోర్లు, బావుల కింద పంటలు వేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడుపు లేక చెరువులు నింపలేదు. రైతులు భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడడంతో ఇప్పుడు బోర్లు, బావులు ఎండిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వాళ్ల పైరవీలతో ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను ప్రణాళిక లేకుండా విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఉన్న నీటి నిల్వతో ప్రయోజనం అందక అటు భూగర్భ జలాలు అడుగంటిపోయి రాష్ట్రంలో వ్యవసాయం కుదేలైంది. కాంగ్రెస్లో రోజురోజుకు ముదురుతున్న అసమ్మతికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టారు. పార్టీ సీనియర్లలో ఒకరైన వీహెచ్కు స్వయంగా ముఖ్యమంత్రి నచ్చజెప్పగా మరో నేత నిరంజన్తో ఏఐసీసీ చర్చలు జరిపినట్టు సమాచారం. జెట్సన్కు నచ్చజెప్పినా వినకపోవడంతో పార్టీ షోకాస్ నోటీస్ జారీ చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తన పట్ల రోజురోజుకు ముదురుతున్న అసమ్మతికి ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. ఎంపీ అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నప్పటికీ అసమ్మతి నేతలను బుజ్జగించడానికి సమయం కేటాయిస్తున్నారు. ప్రభుత్వంలో వన్ మ్యాన్ షో చేస్తున్నారన్న విమర్శలు, ఎంపీ అభ్యర్థుల ఎంపిక తీరుపై సీనియర్ల నిరసన గళం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో మంత్రుల మధ్య విభేదాలు, అధిష్టానానికి అందుతున్న ఫిర్యాదులు వెరసి సీఎం రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పరిస్థితి చేయి దాటక ముందే ఆదిలోనే అసమ్మతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ను నమ్ముకున్న వారికి కాకుండా ఇతర పార్టీల వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడాన్ని సీనియర్ నేతలు నిరంజన్, వి హనుమంతరావు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ లో బీసీలకు సముచిత గౌరవం దక్కడం లేదన్నారు వీహెచ్. ముందు నుంచి పార్టీనే నమ్ముకున్న వారికి అన్యాయం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనుకున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పార్టీలో కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ద్వారా వీహెచ్ ను బుధవారం తన ఇంటికి పిలిపించుకున్నారు. సీనియర్ నేతగా వీహెచ్ పట్ల తనకు గౌరవం ఉన్నదని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం కల్పించే బాధ్యత తనదేనని బుజ్జగించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారని తెలిసింది. అయితే అత్యధిక ఎంపీ సీట్లను గెలిపించుకొచ్చే బాధ్యతను అధిష్టానం తనపై మోపడంతో గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదని రేవంత్ రెడ్డి వివరించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ఎన్నికల కమిటీ చూసుకుంటుందని,
తాను కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పగలనని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ వైఖరిని తప్పుబడుతూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి 2 రోజుల క్రితం ఆయనను పిలిపించుకుని చర్చించినట్టు తెలిసింది. పార్టీలో లోటుపాట్లపై మీడియాకు ఎక్కకుండా పార్టీ అంతర్గత వేదికలపై స్వేచ్ఛగా వెల్లడించవచ్చని నిరంజన్కు సూచించినట్టు సమాచారం. సామాజిక వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పార్టీ సీనియర్ నాయకుడు బక్క జెట్సన్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనికి 3 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని గడువు విధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గానికే పదవులు కట్టబెడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో జెట్సన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి 2 రోజుల క్రితం జెట్సన్ ను తన వద్దకు పిలిపించుకుని సీఎం రేవంత్ రెడ్డిపై ఇక నుంచి ఎలాంటి విమర్శలు చేయొద్దని కోరినట్టు తెలిసింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దన్నదే తన ఉద్దేశమని, వ్యక్తిగతంగా తాను ఎవరికీ వ్యతిరేకం కాదని జెట్సన్ స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడంలో ఎవరికీ భయపడేది లేదని జెట్సన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టింది. ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరుతో చరిత్ర సృష్టించింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు రెచ్చిపోయారు. అరంగేట్రంలోని ఓపెనర్ ట్రావిస్ హెడ్ 62 పరుగులు చేశాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి హైదరాబాద్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హెడ్కు జతగలిసిన అభిషేక్ శర్మ 63 పరుగులతో విధ్వంసం కొనసాగించాడు. ఆ తర్వాత క్లాసెన్ 80 మార్కురం 42 పరుగులు చేసి 4వ వికెట్కు 116 రన్స్ జోడించారు. దాంతో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు కొట్టింది. 277 పరుగులు చేసి 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉన్న 263 పరుగుల రికార్డును బ్రేక్ చేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.